హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాలింతల కూర గురించి మీకు చెప్తున్నాం. చాలా మంచిది ఆరోగ్యానికి, బాలింతలకి పాలు పట్టడానికి కూడా మంచిది, అందుకే చెప్తున్నాం. ఫస్ట్ గసగసాలు ద్వారగా వేయించాలి. వేయించిన వాటిని పక్కకు తీసుకుని మళ్ళీ బట్టి ధనియాలు చక్కగా వేయించుకోవడానికి మనకి గరిటె పెట్టి వేయించాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా పొడి అవుతుంది, లేదంటే అవ్వదు. లేదా పేస్ట్లా కూడా నూరుకోవచ్చు. తర్వాత జీలకర్ర వేయాలి, జీలకర్ర కూడా వేయించేసుకుని అందులోనే వేసి వేయించేయాలి. ఇప్పుడు ఫ్రై అవుతుంది, అది వేయిస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని బాగా వేయించి చూడండి. మిరగాయలు కూడా అందులో వేసి 3 వేయిస్తున్నాం. పక్కన పెట్టేసుకుందాం. అవి